ఒక సొసైటీలో ఉండే మేజర్ ఇష్యూస్‌లో ఒక దాన్ని పిక్ చేసి, దానికి సోషల్ మెసేజ్‌ని సిద్ధం చేసి, దానికి కమర్షియల్ హంగులు అద్ది, జనాలకి విపరీతంగా నచ్చేలాగా జనాల్లోకి దాన్ని అర్థం అయ్యేలా పంపించడం. దానివల్ల మార్పొస్తలేదు దేవుడెరుగు. పంపించడంలో ఈ ప్రపంచంలోనే తోపెస్ట్ డైరెక్టర్ 'శంకర్'. అసలు హ్యాండ్స్ డౌన్ అసలు క్వెషన్ లేదు దాని గురించి ఎవడు మాట్లాడలేడు. అట్లాంటి 'శంకర్' ఈరోజు తర్వాత 'రోబో 2' ఇచ్చి, 'భారతీయుడు' 2 లాంటి డిజాస్టర్ ఇచ్చి, అసలు 'భారతీయుడు' తీసినోడు, 'భారతీయుడు 2' తీసినోడు ఒకడేనా అనేటువంటి క్వెషన్స్ వచ్చిన నేపథ్యంలో ఒకేసారి 2 సినిమాలు తీసాడు మళ్ళీ. 'భారతీయుడు 2', 'గేమ్ చేంజర్' 2 ఒకేసారి తీసుకుంటూ వచ్చాడు. సో, అట్లాంటి 'శంకర్' నుంచి వస్తున్నటువంటి 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి ఎవడికి వాడు అంటే నాలాంటి 'శంకర్' ఫ్యాన్ ఎవడికి వాడు ఉచ్చబోసుకున్నాం. ఏం చేస్తాడో భయపడుతుంది. ఇప్పటికే ఉందా భయం. ట్రైలర్ చూసాక కూడా ఆ భయమేం పూర్తిగా పోలా. బట్ ఏదో ఒక చిన్న హోప్ అబ్బా! ఈ ట్రైలర్ చూసాక. ఓకేరా. ఏదో 'భారతీయుడు 2' లెవెల్‌లో లేకపోతే అట్‌లీస్ట్ 'రోబో 2' లాగా కాదు. ఏదో 'ఐ' లాగా అన్నా వర్కౌట్ అయ్యేలానే ఉంది. అంటే ఎందుకలా అనిపిస్తుందంటే, దానికి బిగ్గెస్ట్ రీజను సినిమా కంటే కూడా సంక్రాంతి సీజన్. మీకు 'డాకు మహారాజు' హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. వెంకటేష్ బాలకృష్ణ సినిమాలు. దాంతో పాటు ఇది కూడా హిట్ అయ్యే ఛాన్స్. అంటే 3 కూడా ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్నటువంటి మూవీస్. ఈ రెండిటి మీద ఆల్రెడీ నమ్మకం ఉంది నాకైతే. 'డాకు మహారాజు' డెఫినైట్లీ మూడిట్లో అదే ఎక్కువ ఆడద్దని ఎప్పటికీ నమ్ముతున్నా. బాబీ మంచిగా తీస్తాడు. ఇంటర్వెల్ బ్యాంక్ ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నా. సెకండ్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ మూవీ కూడా ఆబ్వియస్లీ అనిల్ రావిపూడి కామెడీ ఆడేస్తుంది సంక్రాంతి సీజన్ కి. అయితే దీని మీద డౌట్ ఉండింది. ఎందుకు ఉండిందంటే శంకర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్. ఈ సుజాత చనిపోయిన తర్వాత, రైటర్ సుజాత అనే ఆయన చనిపోయిన తర్వాత ఏం తీయాలో తెలియని పరిస్థితిలో స్నేహితులు తీశాడు. శంకర్ గురించి వెళ్ళిపోతుంది మొత్తం సినిమా. అయితే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ఎక్సలెంట్ టాప్ నాచ్ కట్ పరంగా మాత్రం ఎక్సలెంట్ కట్ చేశారు ట్రైలర్ ని. అసలు లాస్ట్ లో ఆ హెలికాప్టర్ షాట్ ఏందిరా బాబు, ఆ లెవెల్లో కట్ చేశారు. చాలా బాగుంది. హీరో ఎలివేషన్స్ కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అంటే అసలైనటువంటి కోర్ పాయింట్ ని రివీల్ చేయకుండా దాని చుట్టూ జరిగినటువంటి సన్నివేశాలను తీసి ముఖ్యమంత్రిని ఒక ఐఏఎస్ ఎదిరించగలడు అనే దాన్ని, అంటే దాన్ని ఎంత బాగా చెప్తాడనేది ఇంపార్టెంట్. ఒక ఐఏఎస్ ఎంత పెద్ద హీరో అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే ప్లేస్ లో హీరో ఉండి విలన్ ప్లేస్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు డైలాగులు చెప్పేస్తే వర్కౌట్ అవ్వదు. అది బాలకృష్ణ సినిమాల్లో అవుతుంది తప్ప ఇలాంటి చోట చాలా చండాలంగా ఉంటుంది. శంకర్ లాంటి వాడు తీస్తే ఇంకా చండాలంగా ఉంటుంది. సో, అది ఎంత తెలివిగా చెప్పాడు, ఎంత కన్విన్సింగ్‌గా చెప్పాడు ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అవుతది ఇప్పుడు అల్టిమేట్‌గా. సో, ట్రైలర్ కట్ చాలా బాగుంది. ట్రైలర్‌కి డ్యూటీ చేసిన ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పర్సన్ ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేసినోడు బాగా డ్యూటీ చేసాడు. తర్వాత తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా సూట్ అయింది. బాగా సింక్ అయింది. తమన్‌కి దండం పెట్టాలి. ఇక ట్రైలర్‌లో కూడా అక్కడక్కడ కొత్త శంకర్ యొక్క పాళ్ళు కనపడ్డాయి అక్కడక్కడ. ఏదో కళ్ళజోడు, వెన్నెల కిషోర్ ఎవరో కళ్ళజోడు, ఆ కామెడీ, ఆ పిచ్చి పిచ్చి బిట్లు అవి తీసేస్తే ట్రైలర్ ఈస్ రియల్లీ గుడ్ కట్. ఒక డీసెంట్ కట్ కనపడింది. పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీ ఇచ్చాడు కార్తిక్ సుబ్బరాజ్, నా ఫేవరెట్ డైరెక్టర్. 'జిగర్తాండ 2' ఇవన్నీ తీశాడు కదా! నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. తనిచ్చినటువంటి కథ, ఇన్నాళ్ళు సరైన కథ లేక మరి శంకర్ ఏమన్నా వెనకబడ్డాడా? ఇప్పుడు ఇచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ కథతో మళ్ళీ శంకర్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడా? నాకెందుకో హోప్ అయితే వచ్చింది. ఐయామ్ నాట్ ష్యూర్, ఐయామ్ నాట్ బీయింగ్ గ్యారంటీడ్ అబౌట్ ఇట్. బట్ ఓకే. ఒక హోప్ ఉంది. శంకర్‌లోని డైరెక్టర్ పూర్తిగా చచ్చిపోలేదు. శంకర్‌లోని డైరెక్టర్ ఏదో బతికే ఉన్నాడు. మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమో విత్ కార్తిక్ సుబ్బరాజ్. ఈ సినిమాకి శంకర్ కాదు రైటర్, స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్. సో, కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చినటువంటి కథ ఇన్నాళ్ళు సరైన కథ లేక శంకర్ ఆగాడా? ఇప్పుడు సరైన కథ దొరకడంతో కాస్త ఇంట్రెస్టింగ్ మూవీ తీస్తున్నాడా? అనేటువంటి ఒక చిన్న హోప్ కనిపిస్తోంది. దీనన్నిటికి తోడు సంక్రాంతి సీజన్ అవ్వడం వల్ల ఈ మూవీ వర్కౌట్ అవుతది, హిట్ అవుతదని ఒక చిన్న స్ట్రాంగ్ హోప్ అయితే వస్తుంది. నాకు ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా మ్యాటర్ కాదయ్యా. నాకు శంకర్ మస్ట్ గివ్ ఎ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్. హి ఈస్ ఎ వండర్‌ఫుల్ డైరెక్టర్. ఈ ప్రపంచంలో ఇందాక చెప్పా వీడియో స్టార్టింగ్‌లో, ఈ ప్రపంచంలోనే ఒక సోషల్ మెసేజ్‌కి కమర్షియల్ హంగులద్ది సొసైటీలో జరుగుతున్న బిగ్గెస్ట్ మేజర్ ప్రాబ్లమ్స్‌లో ఒక దాన్ని తీసుకొని చెప్పడం జనాలకి, మీకు ఆహ్, బాల్కనీలో సోఫాలో కూర్చున్నోడి దగ్గర నుంచి నేల టికెట్‌లో కూర్చున్న వాళ్ళ వరకు, మధ్యలో మనలాంటోళ్ళ వరకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగల నేర్పరి వండర్‌ఫుల్ డైరెక్టర్ శంకర్. అట్లాంటోడు ఇట్లా అయిపోయాడని 'జెంటిల్‌మెన్‌లు', 'భారతీయుడు' తీసినోడు, 'రోబోలు' తీసినోడు, 'ప్రేమికుడు' తీసినోడు, 'బాయ్స్' తీసినోడు అట్లాంటోడు ఇట్లా అయిపోతున్నాడేంటా అనేటువంటి ఒక వేదన పడతా ఉన్నా నేను ఆ 'రోబో 2' తర్వాత 'భారతీయుడితో' అయితే కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి ఆ సినిమా చూసి. సో, ఐ వాంట్ ఎ ఎవ్రీవన్ వాంట్స్ ఎ గ్రేట్ కమ్‌బ్యాక్ ఫ్రమ్ శంకర్. హోప్ ఇస్తాడని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. కమ్‌బ్యాక్ అంటే ఏదో భయంకరమైనటువంటి క్లాసిక్ కాకపోయినా ఓకే. హి ఈస్ నాట్ కంప్లీట్‌లీ డెడ్ యాస్ ఎ డైరెక్టర్ అనేటువంటి ఒక ఫీల్‌ని ఇస్తాడని నేను నమ్ముతున్నా. మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ చేయండి.